హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జయంత్. ఐ ఆమ్ ఫ్రమ్ అనంతపూర్. ఇప్పుడు మనము మోడీ గారు కొత్తగా చేంజ్ చేసిన 500 అండ్ 1000 రూపీస్ నోట్ల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మోడీ గారు కొత్తగా 500 రూపీస్ 1000 రూపీస్ నోట్లు చేంజ్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ అప్రిషియేట్ ఫండ్. మోడీ గారు మనకు డిసెంబర్ 31 వరకు ఆ నోట్లు మార్పిడికి మనకి చేంజ్ ఇచ్చారు. కానీ ఇంత లోపల ఏమైందో, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ, ఏ ఇతర పబ్లిక్ సర్వీసెస్లో కానీ 500 రూపీస్ నోట్స్ తీసుకోపోతే అసలు దాన్ని చేంజ్ ఇవ్వడం లేదు, అసలు ఆ నోట్స్ని తీసుకోవడం లేదు. ఇంకా పెట్రోల్ బంకు పరిస్థితి అయితే చాలా అద్భుతమైన పరిస్థితి అయిపోయింది. ఎలా అంటే, 100 రూపాయలు పెట్రోల్ పోయి మనం 500 రూపీస్ నోట్ ఇస్తే, లేదండి మేము 500 రూపీస్కి పెట్రోల్ పడతాము, అట్లయితేనే పట్టించుకోండి, లేకుంటే అవసరం లేదు అంటున్నారు. అసలు ఇంకా మరి రైల్వే స్టేషన్ పోతే, ఒకవేళ రేపు పొద్దున మనకి ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు నైట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము వేరే ఊరికి వెళ్ళాలని. కానీ 500 రూపీస్ నోట్స్ లేదండి, 100 రూపీస్ నోట్స్ అంటారు. అసలు 100 రూపీస్ నోట్ మన దగ్గర ఉంటే కదా ఇచ్చేకి. ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. నోట్ చేంజ్ చేయడం వల్ల సామాన్య ప్రజలు చాలా బాధపడుతున్నారు. సరే అండి, నోట్ చేంజ్ చేశారు, కరప్షన్ అంతా వెళ్ళిపోదు. సపోజ్ ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నోట్ చేంజ్ చేశారు, బ్యాంకుకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కానీ, ఏ ఒక్క పెద్ద మనిషి కానీ వెళ్తున్నారా? లాస్ట్కి ఒక సర్పంచ్ కూడా వెళ్ళి తీసుకోవడం లేదు నోట్. అలాంటప్పుడు కరెక్షన్ ఎలా మాయమవుతుంది? అదే మోడీ గారు ఈ 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్స్, 2000 రూపీస్ నోట్స్ మొత్తం తీసివేసి ఓన్లీ 100 రూపీస్ నోట్స్ పెట్టింటే కరప్షన్ అనేది దాదాపు సగానికి సగం వెళ్ళిపోయిండు. కానీ అది ఇప్పుడు కావడం లేదు. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద అనదర్ పాయింట్. ఈ విషయం నాకు చాలా బాధ చేస్తుంది. ఫేస్బుక్లలో, వాట్సాప్లో పోస్టులు వస్తున్నాయి కొన్ని. పాత 500 రూపీస్ నోట్ని మడిచి దాంట్లో శనగిత్తనాలు వేసుకొని, లేకుంటే వేరే ఇతర పదార్థాలు వేసుకొని పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఒక అప్పట్లో అది మనకి చాలా ఉపయోగపడిన నోటు. 500 రూపీస్ నోట్స్ కింద పడితేనే కళ్ళకు ముక్కొని లక్ష్మీదేవిని తీసుకునే వాళ్ళం. ఓకే, కొంతమందికి గాడ్ మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ దాంట్లో మనకు ఫ్రీడమ్ ఫైటర్, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అలాంటి నోట్లలో మనం తినుబండారాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మనం వాళ్ళకి ఇదే ఇచ్చే గౌరవం. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ప్లీజ్, ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకుండా పోవచ్చు, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. జై హింద్.